గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ చూస్తున్నాం. కరువుతో పంట కోత, అన్నదాతకు మనోవ్యధ. జనగామ జిల్లాలో కాలువలు ఉన్నా గోదావరి నీరు విడుదల చేయకపోవడంతో రైతుల పంటలు ఎండిపోతున్నాయి. నీళ్లు ఇస్తారని గంపెడాశతో నాటు వేసిన సిద్దంకి గ్రామానికి చెందిన రైతు పుప్పాల కరుణాకర్ ఎకరం పొలానికి ఇప్పుడు నీళ్లు అందడం లేదు. పొట్టదశలో ఉన్న పొలం ఎండితే చూడలేక పశువులకు మేతగా వేస్తున్నాడు. పచ్చని పొలాన్ని కోయాలంటే మనసుకు బాధ అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. కాలువల్లో నీళ్ళిడవరు, వ్యవసాయానికి కరెంట్ ఇయ్యరు. కాంగ్రెస్ హయాంలో అన్ని కరువే. 10 ఏళ్లలో చూడని కష్టాలు మళ్లీ మొదలు. సాగునీరు లేక ఎండిపోతున్న వరి పంటలు, గొర్రెలు పశువులకు మేతలవుతున్న పొలాలు, వడ్లు అమ్మాల్సిన రైతులకు గడ్డి కోసే స్థితి వచ్చిందనే వార్త చూస్తున్నాం. కాంగ్రెస్ తెచ్చిన కరువు కాలం తెచ్చిన కరువు కాదు. కరెంటు కష్టాలు, ఎరువుల గోస, తాగునీటికి తన్లాట. సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వాన్ని నడపడం చేతనైతే లేదు. మనం ప్రశ్నించకపోతే ప్రజల్ని 5 ఏళ్లు మోసం చేస్తారు. పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకగా బీఆర్ఎస్ గెలవాలి. 12న జరిగే బీఆర్ఎస్ కథన బేరిని విజయవంతం చేయాలి. తెలంగాణ గళం బలం కేసీఆర్ఏ. కార్యకర్తలతో కేటీఆర్. ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలి. నాడు దోపిడీ అని నేడు ఇదేం పని. మాట మార్చినందుకు క్షమాపణ చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ. రేషన్ కార్డులో ఒక్కరికే 0 బిల్లు. 200 యూనిట్లు దాటితే మాకు సంబంధం లేదు. వినియోగం అంతలోపు ఉండి బిల్లు వస్తే కట్టొద్దు. 8న రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం అంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. ఈసారి మోడీని బండకేసి కొడతారు. కేంద్రంలో కొలువుదీరేది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆహ్వాన పత్రికే విసన కర్ర. కరెంటు కోతల గుట్టు రట్టు. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో 40 నిమిషాల పాటు కరెంటు కట్టు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అధికారులకు పదే ఫోన్ చేసినా ఫలితం నిల్. మీకు భూమి ఇచ్చి మన్ను బుక్కాలనా? కొడంగల్ కాలేజీకి భూములు ఇచ్చేదే లేదు. ఈ నేల తల్లే మా బతుకుకు ఆధారం. 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామంటూ అక్కడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధిని అడ్డుకుంటే బహిష్కరణ. ఓల్డ్ సిటీ మెట్రోపై కొర్రీలు పెడుతున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ చూడొచ్చు. గురువుతో పాటే శిష్యుడు. పార్లమెంట్ ఎన్నికలయ్యాక బీజేపీలోకి రేవంత్. అమిత్ షాకు హామీ ఇచ్చిన చంద్రబాబు. బీజేపీతో రేవంత్ మాట ముచ్చట అయిపోయాయంటూ బాల్క సుమన్ వ్యాఖ్యానించారు. బట్టి ఫోటో ఎగిరిపోయింది. రేవంత్ పత్రికల్లో ఇచ్చే అధికారిక ప్రకటనలో కూడా మార్పు వచ్చిందంటూ సుమన్ ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఫోటో లేకుండానే ప్రభుత్వ ప్రకటనలు వస్తున్నాయంటూ ఆయన పేర్కొన్నారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థికి బీఫామ్. పార్టీ నేతలతో సమన్వయం చేసుకోవాలి అంటూ కేసీఆర్ సూచించారు. 3 నెలలుగా జీతాలు, వేతనాల కోసం పీహెచ్సీల వైద్య సిబ్బంది పడిగాపులు. కాంగ్రెస్ పాలనంతా దగా. బోనస్, రుణమాఫీ, ఉచిత కరెంట్ ఇవన్నీ రైతు బంధు ఇలా అన్నింట్లా దగా చేస్తుందంటూ హరీష్ రావు పేర్కొన్నారు. వికసిత్ భారత్లో ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం సూత్రప్రాయంగా కేంద్రం అంగీకారం. తులం బంగారం ఎప్పుడు ఇస్తారు? చీరల పంపిణీని అడ్డుకోవడంతో మహిళల ఆందోళన. బరాజుల అదనపు సమాచారం ఇవ్వండి. నీటిపారుదల శాఖకు ఎన్డీఎస్ఏ ఆదేశం. హైకమాండ్ అనుమతితోనే బీఆర్ఎస్తో చర్చలు. కూటముల్లో లేని పార్టీలతో గతంలోనూ పొత్తులు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఎస్ఎంసీలు లేవు, గ్రాంట్లు రావు, బ్యాంకుల్లో మూలుగుతున్న నిధులు. కాంగ్రెస్కు డబుల్ షాక్. ముదిరిన హిమాచల్ ప్రదేశ్ రాజకీయ సంక్షోభం. 14న లేదా 15న లోక్సభ ప్రకటన ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటన రాబోతోంది. రేపటి నుంచి కాశ్మీర్లో సీఈసీ పర్యటన. అది పూర్తయిన తర్వాతే ఎన్నికల షెడ్యూల్ రాబోతోంది.